నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ నేను మోనికా తెలంగాణలో పొలిటికల్ హీట్ నెలకొంది కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా సభలు సమావేశాలతో కార్యకర్తల్లో జోష్ నింపుతున్నాయి సవాళ్లు ప్రతి సవాళ్లతో ముందుకెళ్తున్నారు లీడర్లు దేనికైనా సిద్ధమంటూ వచ్చే ఎన్నికల కోసం రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నారు పవర్ డైలాగ్స్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్ తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది కమల దళం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాకతో కార్యకర్తలు జోష్ మీదున్నారు బెంగాల్లో ఏం జరిగిందో తెలంగాణలోనూ అదే జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు నితిన్ నబీన్ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కమలం వికసించిందని త్వరలోనే తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన జోస్యం చెప్పారు డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందన్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సుష్మా స్వరాజ్ ఎంతో పోరాడారని గుర్తు చేశారు నితిన్ నబీన్ देश के लोगों की सेवा में लगी है। हम मानते हैं कि हम भाजपा कार्यकर्ता जो लगातार राष्ट्र प्रथम, नेशन फर्स्ट, पार्टी नेक्स्ट और सेल्फ लास्ट की विचारधारा से काम करने वाले कार्यकर्ता, आज ये कार्यकर्ताओं का कहीं ना कहीं ये संकल्प का केंद्र है जहां से अपने विचारों को हम आत्मसात करते हैं, विचारों को लेते हैं और इन विचारों के साथ जनता के बीच में जाकर कहीं ना कहीं अपने उन पर सेवा के भाव से अपने विचारों को जनता के बीच में लेके जाते हैं। मैं आज तेलंगाना के इस మరోవైపు రేవంత్ పాలనపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 2.5 ఏళ్లలో రేవంత్ రెడ్డి 4 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు అప్పుల పేరుతో కాంగ్రెస్ అబద్ధాలు చెబుతోందన్నారు పాలన చేతగాక అవాస్తవాలు చెబుతున్నారని హస్తం లీడర్లపై కేటీఆర్ మండిపడ్డారు శిశుపాలుడి తప్పుల్లా రేవంత్ రెడ్డి తప్పులను ప్రజలు లెక్క పెడుతున్నారని విమర్శించారు కేసీఆర్ అప్పు చేసిండు ఏం చేసిండు కేసీఆర్ గారు అప్పు చేసి ఏం చేసిండు అంటే 200 రూపాయల పెన్షన్ ను 2000 రూపాయలు చేసి 46 లక్షల మంది గరీబోళ్ళకు ఆసరాయిండు కేసీఆర్ అవును కేసీఆర్ అప్పు చేసిండు ఏం చేసిండు అప్పు చేసి 14 లక్షల మంది ఆడపిల్లలకు ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు మేనమామలాగా ఇచ్చి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద 14 లక్షల మంది ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసిండు మరి సరే కేసీఆర్ అప్పు చేసిండు ఏం చేసిండు ఇప్పటికే తుంగభద్ర జలాల అంశం తెలంగాణ పాలిటిక్స్ లో అగ్గిరాజేసింది నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు ముగ్గురు ముఖ్యమంత్రులు డీకే శివకుమార్ చంద్రబాబు రేవంత్ రెడ్డి రహస్య సమావేశంలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ఏ నిర్ణయాలు తీసుకున్నారో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు తెలంగాణకు సంబంధించిన నీటి అంశాలపై స్పష్టత ఇవ్వాలన్నారు తన్నీరు హరీష్ రావు మొన్న కర్ణాటకలో జరిగినటువంటి 3 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏదైతే తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చారిత్రక ఒప్పందం మేము చేసుకున్నాము అని చెప్పడం అనేటువంటిది నిజంగా ఆశ్చర్యకరం. ఏంటి ఆ చారిత్రక ఒప్పందం ఏంటి, అసలు నువ్వు చేసుకున్నదేందో ఈ రోజు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు అయితే మరి బయటకు వచ్చి ఏదో చారిత్రక ఒప్పందం చేసుకున్నామని సంబరాలు. ఇక నల్గొండలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీలపై నిప్పులు చెరిగారు 10 ఏళ్ల కేసీఆర్ పాలన 12 ఏళ్ల మోదీ పాలనపై చర్చించేందుకు సిద్ధమంటూ సవాల్ విసిరారు ఒట్టేసి చెబుతున్న మూసీ ప్రక్షాళన తథ్యమంటూ స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి 2034 వరకు తెలంగాణలో తమ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఎప్పుడు అడిగినా ప్రత్యేక శాసనసభ సమావేశాలను మా కౌన్సిల్ ని సుఖేందర్ రెడ్డి గారు స్పీకర్ గారి అనుమతి తీసుకొని సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన 12 సంవత్సరాల బీజేపీ పాలన 2.5 సంవత్సరాల మా పాలన మీ 2014-2018 ఎన్నికల మేనిఫెస్టో బీజేపీ 14-19 24 ఎన్నికల మేనిఫెస్టో మీద ప్రత్యేక సమావేశాలలో చర్చ చేద్దాం మీరు సిద్ధంగా ఉన్నారా
నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా.